చాలామంది దేవుని సన్నిధికి వస్తారు. కానీ కొంతమంది స్థిరంగా ఉండగలుగుతారు. మరి కొంతమంది స్థిరంగా ఉండరు. మరి కొంతమంది దేవుని మాటలు జాగ్రత్తగా విని వాటిని గ్రహిస్తారు. దాని ప్రకారం జీవిస్తారు. దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. మరి కొంతమంది వింటారు. కానీ విన్నది వాళ్ళ హృదయంలో ఉండదు. తప్పు వాళ్ళది కాదు. అదేంటండి తప్పు వాళ్ళది కాదు అంటారంటే, వాళ్ళు వినగలిగినంత వరకు వింటారు. ఉదాహరణకి ఒక క్లాసులో టీచర్ అందరికీ సమానంగా పాఠాలు చెప్తాడు. కానీ ఒకడు క్లాసు ఫస్ట్ వస్తాడు, ఇంకొకడు క్లాసు లాస్ట్ వస్తాడు. అసలుకి ఒకడికి ఏమీ అర్థం కాదు కూడా. అంటే ఇప్పుడు చెప్పిన టీచర్ది ఏమైనా లోపం ఉందా అంటే లేదు. వినే వాళ్ళ దగ్గరే ఉంది. అంటే వాళ్ళని రిసీవ్ చేసుకునే సామర్థ్యం తక్కువ, వీడు గ్రహించే సామర్థ్యం ఎక్కువ. కాబట్టి వీడు బాగా అన్నిటినీ గ్రహిస్తున్నాడు. కాబట్టి అన్నిటినీ అర్థం చేసుకుంటున్నాడు. ఇంకోళ్ళు గ్రహించే సామర్థ్యం తక్కువ కాబట్టి అన్నిటినీ అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఎంతో కొంత అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్న దాన్ని ఎగ్జామ్లో రాస్తున్నాడు. అంతవరకే మార్కులు తెచ్చుకుంటున్నాడు. ఇలాగా క్లాసులో ఉన్న ఒక స్టూడెంట్స్ మాత్రమే కాదు, దేవుని యొక్క సంఘంలో కానీ దేవుని యొక్క సమాజంలో కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ఒక పాస్టర్ గారు కానీ, ఒక సేవకుడు కానీ, బోధకుడు కానీ బోధిస్తాడు. అందరికీ సమానంగానే బోధిస్తాడు. అలా బోధించేటప్పుడు ఆ వింటున్న వాళ్ళలో బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, అసలు అక్షరం ముక్క రాని వాళ్ళు కూడా ఉంటారు. మరి నిలబడిన వ్యక్తి అందరికీ సమానంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు. అవునా కాదా? గ్రహించగలిగిన వాళ్ళు ఎక్కువ గ్రహిస్తారు, ఎక్కువ మాటలు వింటారు. గ్రహించలేని వాళ్ళు కనీసం 100 మాటల్లో కనీసం ఒకటైనా పట్టుకుంటారు. కాబట్టి గ్రహించే సామర్థ్యాన్ని బట్టి మనం ఫలించటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే, అన్ని విత్తనాలు వేశాం. కొన్ని మొక్కలు బాగా ఎదిగాయి, బాగా కాశాయి. కొన్ని బాగా ఎదగలేదు, కొంచెమే కాశాయి. అంటే ఏంటి? అన్నిటికీ కలిపి ఒకే నీరు పెట్టాం, అన్నిటికీ కలిపి ఒకే మందు చల్లాం, ఒకే ఎరువు వేసాం. కానీ ఇదేమో ఎక్కువ రిసీవ్ చేసుకుంది కాబట్టి ఎక్కువగా ఫలించింది. ఇటు చూస్తే ఇది తక్కువ రిసీవ్ చేసుకుంది, తక్కువగానే ఫలించింది. అందుకనే మానవుల యొక్క గ్రహించే సామర్థ్యాన్ని బట్టి దేవుడు మానవుల యొక్క హృదయాన్ని 4 రకాలుగా విభజించాడు. ఎన్ని రకాలుగా? 4 రకాలుగా విభజించాడు. అంటే మనిషి యొక్క హృదయాన్ని దేవుడు 4 రకాలుగా వర్గీకరించి నలుగురు ఏ విధంగా ఉంటారు అనేది దేవుడు చెప్తూ వచ్చాడు. ఒకసారి చూద్దాం దేవుని వాక్యంలో నుంచి. మార్కు సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తున్నాం. జాగ్రత్తగా విందాం. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించాడు. తన బోధలో వారితో ఎట్లా అన్నాడు, వినండి. ఇదిగో విత్తువాడు విత్తనాన్ని విత్తడానికి బయలుదేరాడు. జాగ్రత్తగా చూడండి. యేసు ప్రభు ఒక పొలం గురించి చెప్తూ ఉన్నట్లుగా చెప్తున్నాడు. విత్తేవాడు అంటే విత్తనాలు విత్తేవాడు విత్తడానికి బయలుదేరాడు. అలా బయలుదేరినప్పుడు ఏం జరిగిందంట? వాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి. జాగ్రత్తగా వినండి. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవ ప్రక్కన పడ్డాయి. జరిగిందేంటి? త్రోవ ప్రక్కన పడ్డాయి కదా. త్రోవ అంటే మనకు తెలిసిన దారి. 10 మంది అడుగులు వేస్తూ ఉంటే ఆ నేల బండబారిపోద్ది, దారిలాగా పడిపోద్ది. ఆ దారిలో పడినాయి కొన్ని విత్తనాలు. అప్పుడైతే అట్లా పడినాయో వెంటనే ఆకాశ పక్షులు వచ్చేసాయి, ఎగిరాయి, వాటి మీద వాలి మింగేసాయి. ఇక అవి వేస్ట్ అయిపోయినాయి ఆ విత్తనాలు. కొన్ని విత్తనాలు చాలా మన్ను లేని రాతి నేలను పడ్డాయి. అంటే కిందేమో రాతి నేల ఉంది, పైన కొద్దిగా మట్టి ఉంది. అంటే మన్ను ఎక్కువగా లేదు, కొంచెం ఉంది. అక్కడ పడ్డాయి కొన్ని విత్తనాలు. అవి మొలిచి, ఇక్కడ మన్ను లోతుగా లేదు కాబట్టి అవి వెంటనే మొలిచాయి. కానీ సూర్యుడు ఉదయించాడు, ఎండ వచ్చేసింది, మాడిపోయింది. కింద వేరు లేదుగా. కింద ఏముంది? అంతా రాయి ఉంది కదా. వేరు లేదు కాబట్టి తొందరగా ఎండిపోయినాయి. జాగ్రత్తగా చూడండి. ఒక రకం ఏమంటున్నాం? త్రోవ ప్రక్కన పడిన నేల. ఇంకొక రకమైన నేల ఎట్లాంటిది? రాతి నేల.
మట్టి పైపైనే ఉంది, లోపల ఏముంది అంతా రాతి నేల. ఇక మూడో రకానికి వస్తున్నాం. కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి. ఆల్రెడీ ముండ్ల పొదలు ముందే ఉన్నాయి, వాటిల్లో ఈ విత్తనాలు వెళ్ళి పడ్డాయి. ఈ లోపల ముండ్ల పొదలు ఎదిగాయి, ఆ మొలిచిన ఆ విత్తనాలను ఆ మొక్కల్ని అణిచేసాయి. అవి పెరగలేదు, అవి కూడా వేస్ట్ అయిపోయి. ఇంకా కొన్ని మంచి నేలను పడ్డాయి. అవి మొలిచాయి, పెరిగాయి, పైరైనాయి, 30 దంతలుగా ఫలించాయి, 60 దంతలుగా ఫలించాయి, 100 అంతలుగా ఫలించాయి. ఇది జాగ్రత్తగా చూడండి. 4 రకాలైన నేలల గురించి మనం మాట్లాడుతున్నాం. ఎన్ని రకాలు? 4 రకాలు. మొదటి రకమైన నేల ఎటువంటిది? త్రోవ ప్రక్కన పడిన నేల, అంటే త్రొక్కబడిన నేల. మొదటిది ఎటువంటిది అంటున్నాం? త్రొక్కబడిన నేల అంటే కఠినమైన నేల. నేలను బాగా తొక్కేసాం, ఏమైంది? అది బాగా బండబారిపోయిన నేల. అంటే మానవుని యొక్క హృదయం బండబారిపోయిన హృదయంగా ఉంటుంది. మొదటి రకమైన హృదయం ఎటువంటిది? బండబారిపోయిన హృదయం, అంటే కఠినమైన హృదయం. ఈ కఠినమైన హృదయాన్ని నిజానికి మనం పొలం బండబారితే ఏం చేస్తాం? బాగా దున్నుతాం, దున్ని మెత్తగా చేసి అప్పుడు విత్తనాలు విత్తుతాం. కానీ ఇది ఏమైంది? ఆల్రెడీ బండబారిపోయింది. ఆ బండబారిపోయిన దాని మీదే విత్తనాలు పడిపోయినాయి. కొన్ని హృదయాలు ఇట్లాగే బండబారిపోతూ ఉంటాయి, అంటే కఠినమైన హృదయాలుగా ఉంటాయి. అట్లాంటి కఠినమైన హృదయం మనలో ఉన్నప్పుడు దేవుని వాక్యం పడినట్లే పడుతుంది. మీకు అర్థమైందండి? ఇప్పుడు బోధిస్తున్న సేవకుడు ఎట్లాంటి వాడంటే విత్తనాలు విత్తేవాడు. ఇంతకీ విత్తనం అంటే ఏమిటి? దేవుని వాక్యం. మరి విత్తేవాడు ఎవరు? ఆ సేవకుడు కదండి విత్తేది, ఈయన కదండి మాట్లాడేది అనుకోమాకండి. సేవకుడి ద్వారా మాట్లాడేది ఎవరంటే దేవుడు. అంటే విత్తేవాడు ఎవరు? దేవుడు. విత్తనం అంటే ఏమిటి? దేవుని వాక్యం. మరి పొలం అంటే ఏమిటి? మానవ హృదయం. కాబట్టి జాగ్రత్తగా వినండి. విత్తనం అంటే దేవుని వాక్యం, విత్తేవాడు ఎవరంటే మనుష్య కుమారుడు, అంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ నేల ఎవరంటే హృదయం. ఇక్కడ ఆ హృదయం, మొట్టమొదటి హృదయం ఎటువంటిది అంటున్నాం? కఠిన హృదయం, అంటే త్రొక్కబడిన నేల, బండబారిపోయిన నేల. అంటే ఇది దున్నబడలేదు. విత్తనాలు పడగానే ఏం జరిగింది? పక్షులు అలా వచ్చేసాయి, విత్తనాలు ఎత్తుకొని పోయేసి. కఠినమైన హృదయం. మన హృదయం కనుక కఠినంగా ఉంటే దేవుడు వాక్యాన్ని విత్తుతాడు, కానీ అది మన హృదయంలో మలవదు. మలవకుండానే వెంటనే అపవాది వచ్చేస్తాడు, వెంటనే దాన్ని మింగేసిపోతాడు. అందుకనే చాలామంది వాక్యం అయితే వింటారు, విన్న తర్వాత ఈ మందిరం లోపల నుంచి బయటికి పోగానే ఏ వాక్యం చెప్పారమ్మా అయ్యగారు అంటే, చెప్పడం అయితే బాగానే చెప్పిండు కానీ అయ్యగారు నాకు ఏది గుర్తులేదు. ఏమంటాం? మంచి వాక్యమే చెప్పాడు అయ్యగారు, కానీ నాకేమీ గుర్తులేదు. బాగా చెప్పాడు. ఒక ఆయన అడిగారంట, ఏయా ఎట్లా చెప్పాడు ఈరోజు పాస్టర్ గారు అంటే, పాస్టర్ గారు బ్రహ్మాండంగా చెప్పాడండి వాక్యం. సరే ఏ వాక్యం చెప్పాడో చెప్పంటే నాకు గుర్తులేదండి. అంటే ఏమైంది? హృదయంలో ఏమీ నిలవలేదు. అంటే అట్లాంటి హృదయం అది బండబారిపోయిన హృదయం. పక్షులు వచ్చాయి. పక్షులు అంటే ఇక్కడ ఎవరంటే అపవాది, సైతానుడు వస్తాడు, వాక్యాన్ని వెంటనే లేపేసుకుని పోతాడు. ఏవి నిలవదు హృదయంలో. ఎందుకంటే బండబారిపోయిన హృదయం. ఎందుకని కఠినమైంది హృదయం? జాగ్రత్తగా వినండి. అసలు ఒక మనిషి హృదయం ఎందుకు అట్లాగా బండబారిపోతుంది, ఎందుకు అట్లా కఠినమవుతుంది, ఇది మనం తెలుసుకుంటే ఇక మన హృదయం బండబారిపోకుండా, కఠినం కాకుండా జాగ్రత్త పడవచ్చు. అవునా కాదా? ఇప్పుడు నీ హృదయం కానీ నా హృదయం కానీ కఠిన హృదయం అయ్యింది. ఎంతసేపటికి వింటున్నాం, కానీ విన్నది మన హృదయం లోపల నిలవట్లేదు. అసలు ఎందువల్ల ఇది బండబారిపోయింది నా హృదయం ఎట్లాగని తెలుసుకుంటే దాని నుంచి మనం బయటపడవచ్చు కదా. రైట్, జాగ్రత్తగా చూద్దాం. అసలు ఈ మనిషి యొక్క హృదయం ఎందుకు కఠినమవుతుంది? కొన్ని వాక్యాలు మనం చూద్దాం త్వరగా. నిర్గమాకాండం 8వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. అయితే ఫరో ఆ సమయం కూడా తన హృదయాన్ని కఠినపరుచుకొని జనులను పోనీయడాయను. అంటే ఈ మాటలో మనకేం అర్థమవుతుంది?
ఫరో హృదయం కఠినమైపోయింది. ఎందుకు కఠినమైంది? ఇశ్రాయేలీయులు పంపించకుండా ఉన్నాడు. అంటే దేవుడి మాట ఒకటి ఉంది, ఇదిగో నా ప్రజలను పంపించు నన్ను ఆరాధించడానికి అని దేవుడు మాట చెప్తే ఆ దేవుని మాటకు ఈ ఫరో లోబడలేదు. మీకు అర్థమవుతుందండి? దేవుని మాటకు ఫరో లోబడలేదు కాబట్టి ఫరో హృదయం ఏమైంది? కఠినమైంది. అంటే మన హృదయం ఎప్పుడు కఠినమవుతుందంటే దేవుడి మాటకు మనం లోబడకుండా ఉన్నప్పుడు. సేవకుడు వాక్యం ద్వారా మీకు బోధిస్తున్నప్పుడు కానీ, గద్దిస్తున్నప్పుడు కానీ, ఇంకా హెచ్చరిస్తున్నప్పుడు కానీ దానికి లోబడకుండా ఉంటే ఏమవుద్ది? హృదయం ఆటోమేటిక్గా కఠినమైపోతూ ఉంటుంది, బండబారిపోతూ ఉంటుంది. ఇది మొదటి కారణం. అంతేనా? ఇంకా ఏమున్నాయి చూద్దాం. ఇంకా ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7వ వచనం కూడా చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు ఎక్కడైనా సరే నీ సహోదరులో ఒక బేదవాడైన నీ సహోదరుని మీద నువ్వు అతన్ని కరుణించకుండా నీ హృదయాన్ని కఠినపరచుకోకూడదు. అంటే ఇక్కడ నీ సహోదరుని నువ్వు కరుణించాలి. అట్లా కరుణించకపోతే నీ హృదయం ఏమవుతుందంట? కఠినమవుతుంది. జాగ్రత్త. చాలామంది హృదయాలు కఠినమైపోవడానికి కారణం ఏంటంటే ఇదే. నీ ముందు ఒక దీన సహోదరుడు వచ్చాడు అవసరతలో ఉండి, అయ్యా అని చేయి జాపాడు. అతని పట్ల నువ్వు కరుణ చూపలేదు. దాని ద్వారా ఏమైంది? నీ హృదయం నీకు తెలియకుండానే కఠినమైపోతూ ఉంది, బండబారిపోతూ ఉంది. ఇది కూడా ఒక రీజనే. మొదటి రీజన్ ఏమన్నాం? దేవుని మాటకు లోబడకపోవడం, హృదయం కఠినమవుతుంది. సహోదరుని కరుణించకపోవడం వల్ల కూడా హృదయం కఠినమవుతుంది. ఇంకా ఏమున్నాయి చూద్దాం. నెహెమ్యా గ్రంథం చూస్తే కనుక నేను చెప్తాను, త్వరగా జాగ్రత్తగా వినండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే అక్కడ దేవుడు చేసిన అద్భుతాలు వాళ్ళు మర్చిపోయారు. దాని ద్వారా వాళ్ళ హృదయం కఠినమైంది. ఏంటంట? దేవుడు చేసిన అద్భుతాలు, మేలులు మనం మర్చిపోయినప్పుడు మన హృదయం ఏమవుద్ది? కఠినమైపోతుంది. ఉదాహరణకి గతించిన 2023వ సంవత్సరం అంతా దేవుడు మనలను కాపాడాడు, రక్షించాడు, మేలు చేశాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, సమస్తం దయచేశాడు. ఇవన్నీ నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఏమవుద్ది? నీ హృదయం దేవుని వైపు తిరుగుతుంది. వాటన్నిటిని నువ్వు మర్చిపోయావనుకో ఏమవుద్ది? ఆటోమేటిక్గా నీ హృదయం కఠినమవుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు చేసిన ప్రతి మేలు ఏం చేయాలి? నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అలా మర్చిపోయావంటే నీ హృదయం ఏమవుద్ది? కఠినమైపోయే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్త. ఇంకా మనం చూస్తే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఏముంటుందంటే, పాపం వలన కలిగే భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు అని ఉంటుంది. అంటే మన హృదయంలో పాపం ఉంటే అది మనలను భ్రమింపజేస్తుంది. ఆ పాపం వలన కలిగే భ్రమ ఏం చేస్తుంది? మన హృదయాన్ని కఠినం చేస్తుంది. ఇట్లాగా చాలా రకాలైన రీజన్స్ ఉన్నాయండి. ఇంకా మనం చూస్తే కీర్తన గ్రంథం 81వ కీర్తన 12వ వచనంలో చూస్తే వాళ్ళ యొక్క స్వకీయమైన ఆలోచన, అంటే దేవుని ఆలోచన కాకుండా వాళ్ళ సొంత ఆలోచన పెట్టడం వల్ల కూడా వాళ్ళ హృదయాలు కఠినమవుతున్నాయి. సో ఇన్ని రకాలుగా మన హృదయం కఠినమవుతుంది. ఓవరాల్గా ఏమంటున్నామంటే కొన్ని విషయాలు చకచకా చెప్తాను, జాగ్రత్తగా వినండి. 1, దేవుని మాటకు లోబడకపోతే హృదయం కఠినమవుతుంది. తర్వాత దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయినా హృదయం కఠినమవుతుంది. సహోదరుని కరుణించకపోయినా హృదయం కఠినమవుతుంది. ఇట్లాంటివన్నీ మనం చూసుకొని జాగ్రత్త పడితే మన హృదయం కఠినం కాకుండా మెత్తగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇవి మనకు తెలిసినవి కాబట్టి ఇక కఠిన హృదయం రాకుండా మనలో మనం జాగ్రత్త పడాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఇక 2వ రకమైన నేలకు వస్తున్నాం. 2వ రకమైన నేల ఎటువంటిది అంటున్నాం? రాతి నేల. రాతి నేల అంటే ఏముంది? కింద రాళ్ళు ఉన్నాయి, పైన ఏముంది? మట్టి ఉంది. విత్తనం పైన పడింది, మొలిచింది, 2-3 ఆకులు వేసింది, భలే ఉంది, బ్రహ్మాండంగా ఉంది అనుకున్నాడు రైతు. ఈ లోపల ఎండ వచ్చేసింది.
ఆ ఎండకి ఆ వచ్చిన 2, 3 ఆకులు కూడా మాడిపోయినాయి. కిందకు వేరు లోపల పోదామంటేనేమో కింద ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. వేరు లోపలికి పోయే పని లేదు, ఎండిపోయింది. ఇది రాతి హృదయం. అంటే లోపల ఏమున్నాయి? కనబడకుండా రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళు మానవ హృదయంలో దాగి ఉన్న పాపాలకు సాదృశ్యం. హృదయం లోపల ఏమున్నాయి? పాపాలు ఉన్నాయి, రహస్యమైన పాపాలు ఉన్నాయి. అవి బయటికి కనపడట్లేదు. పైకి ఏం కనబడుతుంది? మట్టే కనబడుతుంది, మంచిగా ఉన్నట్లు, నేలే మంచిగా ఉన్నట్లు ఉంది. కానీ లోపల ఏముంది? రాళ్ళు ఉన్నాయి. చాలామంది హృదయాలు ఇట్లాగే ఉన్నాయి. పైకి భక్తి గల వారిగా కనిపిస్తాం, బైబిల్ పట్టుకొని ప్రార్థనకు పోతాం, చక్కగా తెల్లటి వస్త్రాలు ధరించుకొని ప్రార్థనకు పోతాం. కానీ హృదయం లోపల ఏమున్నాయి? పాపాలు దాగి ఉంటున్నాయి. దేవుని మీద ప్రేమ కంటే కూడా లోక సంబంధమైన ఆశల మీదే ప్రేమ ఉంటుంది. ఇట్లా దాచబడిన పాపాలు హృదయంలో ఉండటం వల్ల ఏం జరుగుతుంది? అది దేవుని వాక్యం సేవకుడు విత్తుతా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు విత్తుతా ఉన్నప్పుడు భలేగా అర్థమైంది, బాగా అర్థమైంది అయ్యగారు అంటావు. కానీ కొంతకాలమైన తర్వాత ఏమైంది? సూర్యుడు ఉదయించగానే వేడి తగులుతుంది. అంటే కొంచెం శ్రమ రాగానే, కొంచెం కష్టం రాగానే ఏమైంది? అది మొత్తం ఎండిపోతుంది. ఇది జాగ్రత్తగా చూడండి. వ్యవసాయకుడు ఏమనుకుంటాడు? ఇది మంచిగా ఫలించింది, 2 విత్తనాలు 2 ఆకులు వేసింది అని సంతోషిస్తాడు. అది సంతోషించే సమయంలోనే కొంచెం ఎండ తగలగానే ఏమైంది? ఇది మాడిపోయింది. అంటే రైతును ఏం చేస్తుంది? హృదయం మోసం చేస్తుంది. జాగ్రత్త. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయంలో దాచబడిన పాపం ఉంటే నువ్వు దేవుణ్ణి మోసం చేస్తున్నావు. నువ్వు మోసం చేసుకోవడం కాదు, దేవుణ్ణే మోసం చేస్తున్నావు. పైకి భక్తి గలవాడిగా కనిపిస్తున్నావు, నీ ఇంటి వాళ్ళ మోసం చేస్తున్నావు. మంచి ఆత్మీయుడిగా కనిపిస్తున్నావు, నీ సంఘ కాపరిని, సంఘ విశ్వాసులు వీళ్ళందరినీ మోసం చేస్తున్నావు. కానీ నీ హృదయం లోపల ఏమున్నాయి? పాపాలు దాగి ఉన్నాయి. మరి ఏం చేయాలి? ప్రార్థన చేసి వాటన్నిటి నుంచి నువ్వు విడుదల పొందాలి. వాటన్నిటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే నీ హృదయం అప్పుడు మొత్తానికి ఏమవుద్ది? మంచి నేలగా మారిపోతుంది. మీకు అర్థమైందండి? హృదయం లోపల దాగి ఉన్నాయి రాళ్ళు. అప్పుడు ఏం చేస్తాడు వ్యవసాయకుడు? వాటన్నిటిని తవ్వేసి ఆ రాళ్ళన్నీ ఏరి పక్కకు పెట్టేస్తే నేల ఏమవుతుంది? మంచి నేలగా మారిపోతుంది. అలాగే మన హృదయంలో దాచబడిన పాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసివేస్తే మన హృదయం కూడా ఏమైంది? శుద్ధ హృదయం అయిపోతుంది, మంచి నేల అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక 3వ నేలను మనం చూస్తూ ఉన్నాం. మొండ్ల పొదలు కలిగిన నేల. 3వ నేల ఎటువంటిది? మొండ్ల పొదలు ఉన్న నేల. ఆల్రెడీ నేల బాగానే ఉంది. ఆ నేల మీద ఏమున్నాయి? మొండ్ల పొదలు ఉన్నాయి. ఆల్రెడీ ముందే మొండ్ల పొదలు ఉన్నాయి. ఈ విత్తనాలు వెళ్ళి ఆ మొండ్ల పొదల మధ్యలో పడినాయి. తప్పేమి లేదు, విత్తనాలు ఎప్పటిలాగానే మొలిచాయి, పెరుగుదామనుకుంటున్నాయి. మరి ఆల్రెడీ ముళ్ళ పొదలు పెరిగే ఉన్నాయి కదా. ఈ ముళ్ళ పొదలు ఏం చేసినాయంటే ఇంకా పెరిగి వాటిని అణిచివేసాయి. దాని మీదకి వెలుగు రాకుండా, గాలి రాకుండా మొత్తం చుట్టేసుకుని ఉన్నాయి. చివరికి ఉక్కబోసి అవి ఏం చేశాయి? చనిపోయినాయి ఆ మొక్కలు. మీకు అర్థమైందండి? నీడలో మొక్కలు వేస్తే ఏమవుతాయి? పెరుగుతాయా? పెరగవు. అట్లాగే అవిసిపోతాయి. ఇవి కూడా ఏమైనాయి? మొండ్ల పొదల మధ్యలో పెరిగాయి. కానీ మొండ్ల పొదలు ముందుగానే ఎదిగి వాటిని అణిచివేశాయి. మానవ హృదయంలో ఈ మొండ్ల పొదలు దేనికి సూచన అంటే ఐహిక విచారం, ధన మోసానికి సూచన. మొండ్ల పొదలు దేనికంటాం? ఐహిక విచారాలు. అంటే ఏమిటి? ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఇది ఐహిక విచారం. అంటే ఈ లోక సంబంధమైన వాటి కోసం విచారించడం. చూడండి, ఈ లోకంలో ప్రతి మనిషి లేచిన కాడ నుంచి ఇదే ఆలోచిస్తాడు. ఏమి తినాలి, ఈరోజు ఆదివారం ఏమి తినాలి, ఈరోజు పండగ ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, వీటి కోసమే కదా మనిషి ఆలోచించేది. ఇవి ఏమిటంటే ఐహిక విచారం. హృదయం లోపల ఉన్న ముండ్ల పొదలు ఇవి. మీకు అర్థమైందండి? మన హృదయం లోపల ముళ్ళ పొదలు ఏడున్నాయండి? పొలంలో కదా అనుకుంటున్నారేమో. ఆ పొలము ఏంటి? మానవ హృదయం. మన హృదయంలో ఉన్న ముళ్ళ పొదలు ఏంటంటే ఇవే. ఏమి తినాలి,
ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, వీటి గురించిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఒక రకంగా చెప్పాలంటే ఇవి ముండ్ల పొదలు, ముళ్ళు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇవి చింతలు అని అంటాం. ఏమంటాం? చింతలు అంటే చింతకాయలని కాదు, చింతించడం. వేటి గురించి అయితే నువ్వు బాగా చింతిస్తున్నావో అవి ముండ్ల పొదలు. వేటి గురించి చింతిస్తారు మనిషి? ముందు తినడం గురించి, తాగడం గురించి, ధరించుకోవటం, బట్టల గురించి చింతిస్తాం. పండగ వచ్చినా ఇంకేదైనా ఫంక్షన్ వచ్చినా జరిగేది ఇదే. అందుకనే ఈ హృదయం లోపల ఉన్న ముండ్ల పొదలు తొలగించడం కోసం యేసు ప్రభు బాగా శ్రమపడ్డాడు. మీకు అర్థమైందండి? యేసు ప్రభు ఎంత శ్రమ పడ్డాడంటే ఆయన చెప్పని మాట లేదు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువల్ల నేను మీతో చెప్పున్నదేమనగా, జాగ్రత్తగా వినండి, ఏమి తిందుమో అని, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణాన్ని గూర్చి కానీ, ఏమి ధరించుకోవాలి అని మీ దేహాన్ని గూర్చి కానీ చింతించొద్దు. చూడండి, యేసుప్రభు ఏమంటున్నాడు? ఏమి తినాలి, ఏమి త్రాగాలని మీ ప్రాణం గురించి చింతించొద్దు, ఏమి ధరించుకోవాలని మీ దేహం గురించి చింతించొద్దు. ఏంటయ్యా చింతించొద్దు అంటావేంటి? మేము మనుషులం కాదా? ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలి కనీసం ఆలోచించుకోకూడదా? తప్పేమని ఉందా అని అంటారేమో. యేసు ప్రభు ఏమన్నాడు చూడండి, ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఆహారం, ప్రాణం, ఇటువైపు ప్రాణం, ఇటువైపు ఆహారం పెట్టి ఈ రెండిట్లో నీకు ఏది కావాలి ఎన్నుకో అంటే ఏది ఎన్నుకుంటావు? చెప్పండి, ఏది ఎన్నుకుంటావు? గట్టిగా చెప్పండి. ఇటువైపు ప్రాణం. దేవుడు, అబ్బాయి నీకు నీ ప్రాణం కావాలా లేకుంటే నీకు ఆహారం కావాలా చెప్పు అంటే ఏమంటావు? అయ్యా ఆహారం ఇది కాకపోతే ఇంకోటి తిని బ్రతుకుతా, ప్రాణం లేకపోతే ఎట్లా అంటే ఈ రెండిట్లో ఏది గొప్పది చెప్పండి? ప్రాణమే గొప్పది. మరి అట్లాంటి గొప్పదైన ప్రాణం ఇచ్చింది ఎవరు? దేవుడు. మరి ఎంతో వాల్యూ ఉన్న ప్రాణమే ఇచ్చిన దేవుడు దానికంటే తక్కువ విలువ కలిగిన ఆహారం నీకు ఇవ్వడా? ఇస్తాడా? ఇవ్వడా? కంపల్సరిగా ఇస్తాడు, ఎటువంటి డౌట్ లేదు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, ఆహారం కంటే ప్రాణం గొప్పది కదా, అట్లాంటి గొప్పదైన ప్రాణమే దేవుడు నీకు ఇస్తే దానికంటే తక్కువదైన ఆహారం దేవుడు నీకు ఇవ్వడా? ఇస్తాడు కదా, తప్పకుండా ఇస్తాడు. ఇక ఆ దేహాన్ని గురించి, వస్త్రము కంటే దేహము గొప్పవి కాదా? ఇటుపక్క నీకు దేహం ఇచ్చి ఇటుపక్క నీకు వస్త్రాలు పెట్టి నీకు నీ దేహం కావాలా వస్త్రాలు కావాలా అని అంటే ఏమంటాం? అయ్యా వస్త్రాలు లేకపోయినా ఏదో ఒకటి చుట్టుకొని బ్రతుకుతానయ్యా, అసలు ఈ దేహమే లేకపోతే ఎట్ట బ్రతికేది? అవునా కాదా? వస్త్రాలు, పట్టు వస్త్రాలు లేకపోయినా ఏదో ఒక మసిగొడ్డైనా చుట్టుకొని బతికేయచ్చు, అసలు దేహమే లేకపోతే. కాబట్టి ఈ రెండిట్లో ఏది గొప్పది? దేహమే. మరి గొప్పదైన దేహాన్ని దేవుడు నీకు ఇచ్చాడా లేదా? అడిగితే ఇచ్చాడు, అడగకుండానే ఇచ్చాడా? అడగకుండానే ఇచ్చాడు. నీ ప్రాణం నీకు అడగకుండానే ఇచ్చాడు, నీ దేహం కూడా అడగకుండానే ఇచ్చాడు. అడగకుండానే విలువైన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు, అడగకుండానే విలువైన దేహం ఇచ్చిన దేవుడు నీకు దానికి ధరించుకోవడానికి వస్త్రం ఇవ్వడా? తినడానికి ఆహారం ఇవ్వడా? నువ్వు దాని గురించి ఎందుకు చింతపడుతున్నావు? ఇది యేసు ప్రభు అంటున్న మాట. ఇంకా చదువుదాం. ఆకాశ పక్షులను చూడండి. చూడండి, ఎవరిని చూడాలంట? ఎవరిని చూసి నేర్చుకోవాలి ఇప్పుడు? ఆకాశ పక్షులు అంటే కాకులు, పిచ్చుకలు, కొంగలు ఇట్లాంటివి ఉంటాయే, వాటిని చూడండి ఒకసారి. చూసావా? చూశానండి. అవి ఎప్పుడైనా విత్తాయా? నీలాగా నాలాగా? ఎప్పుడు విత్తలేదండి. పోనీ ఎప్పుడైనా కోసాయా? నీలాగా నాలాగా? కొయ్యలేదండి. మరి కొట్లలో కూర్చుకున్నాయా? బస్తాల్లో దాచుకున్నాయా? దాచుకోలేదండి. మరి వాటిని ఎవడు పోషిస్తున్నాడు అనుకుంటున్నావు? ఎవరు పోషిస్తున్నారు? నీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీకు అర్థమైందండి? ఒక్కసారి ఆకాశం వైపు కళ్ళెత్తి కాకులు, గద్దలు, పిచ్చుకలు వీటిని చూస్తే అసలు వీటికి ఆహారం ఎట్టొస్తుంది? అసలు రోజు పొద్దునే లేచి నేను క్యారేజ్ కట్టుకొని పనికి పోయి సాయంత్రం దాకా కష్టపడితే కానీ నాకు నోట్లో 4 వేళ్ళు బాటలు లేదు. అసలు ఇవి జీవితాంతం చూస్తున్నా పుట్టినప్పటి నుంచి వీటిని. అవునా కాదా అండి? పుట్టినప్పటి నుంచి చూస్తున్నా వీటిని. అరే ఏనాడు ఇవి ఇత్తిని కాదు, కోసిని కాదు,
ఆ కూర్చుకొనే కాదు, అయినా ఈ బ్రతుకుతున్నాయే, అసలు ఎవడు పెడుతున్నాడు వీటికి ఆహారం అని ఎప్పుడైనా ఆలోచించామా అండి? ఆలోచిస్తే అర్థమవుద్ది. మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అరే, పక్షుల్నే పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించడా? ఏవండి, మీకు ఈ మాట అర్థమవుతుందా? ఆకాశ పక్షుల్నే పోషిస్తున్నాడు ప్రతిరోజు ఆయన. ఎన్ని ఉంటాయో తెలుసా? కొన్ని కోట్లు కోట్లు ఉంటాయి. ఒక ఆయన ఒక మాట చెప్పాడు. ఈ లోకంలో బహు ధనవంతుడైన ఆ బిల్ గేట్సే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ ఆస్తి మొత్తాన్ని కూడా ఈ లోకంలో ఉన్న పక్షులకి ఆహారంగా వేస్తూ ఉంటే ఆ పక్షులన్నిటినీ కరెక్ట్గా ఒక నెల రోజులు పోషించడానికి సరిపోతుందంట. ఈ మాట అర్థమైందండి? బిల్ గేట్స్ లాంటి ధనవంతుడి యొక్క ఆస్తి మొత్తం కూడా ఇట్లాంటి పక్షులన్నిటినీ కూడా, అంటే లోకంలో ఉన్న పక్షులన్నిటికీ కూడా ఆహారం ఇచ్చుకుంటా పోతే నెల రోజుల్లో ఆస్తి మొత్తం తరిగిపోద్ది. మరి యేసు ప్రభు ఎంతకాలం నుంచి పోషిస్తున్నాడు వీటిని? కొన్ని సంవత్సరాల నుంచి పోషిస్తున్నాడు. ఇక ఆయన ఎంత గొప్పవాడో, ఎంత ధనవంతుడో ఆలోచించండి. కాబట్టి ఆకాశ పక్షులనే పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించడా? సరే అండి, మీరు చెప్పినట్లుగా దేవుడు నన్ను పోషిస్తాడు, నాకు ఆహారం ఇస్తాడు, ఇది సరే ఒప్పుకుంటానండి. మరి నాకు వస్త్రం కావాలి కదండి. మీరు చెప్పినట్లుగా పక్షులు, కాకులు, గద్దలు, పిచ్చుకలు ఉన్నాయే, వాటికి బట్టలు అవసరం లేదండి. అవసరం ఉందా? లేదండి. రెక్కలు ఉంటాయి, ఈకలు ఉంటాయి, వాటితో బట్టలతో పని లేదు. మరి నేను మనిషిని కదండి, నాకు బట్టలు అవసరం కండి, మరి వీటి సంగతి ఏంటండి అని అంటారేమో అని యేసు ప్రభు వస్త్రాల గురించి కూడా చెప్తున్నాడు. ఏమని? వస్త్రాల గురించి మీరు చింతించడం ఎందుకు? అరే, అడవి పువ్వులను చూడండి. ఇప్పుడు ఎవరిని చూడమంటున్నాడు? అడవి పువ్వులను చూశారా ఎప్పుడన్నా? అవి ఎంత అందంగా ఉంటాయో. అడవి గడ్డిని చూసారా ఎంత అందంగా ఉంటుందో? అసలు అంత అందం ఎక్కడ ఉందో తెలుసా? సొలొమోను కూడా లేదు అంత అందం. అంత అందంగా నేను గడ్డి పువ్వుని, అడవి పువ్వుల్ని, వీటన్నిటిని అలంకరించాను కదా. మీకు అర్థమవుతుందా? గడ్డి ఎంతసేపు ఉంటుంది? ఇప్పుడు పచ్చగా ఉంటుంది, సాయంత్రానికి కోసేసి మళ్ళీ పొయ్యిలో పడేస్తారు. అరే, ఈ రోజు ఉండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డికి అంత అందాన్ని ఇస్తే, నేను అంత అలంకరణ ఇస్తే, మరి నీకు ఇవ్వనా? ఇది దేవుడు చెప్తా ఉంది. అంటే ఇదంతా ఎందుకంటున్నామంటే, మానవ హృదయంలో ఉన్న ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి అనే ముళ్ళ కంచె ఉందే, ఐహిక విచారం, దాన్ని పీకేయడానికి కోసం యేసుప్రభు చేసిన బోధ అంతా ఇది. మీకు అర్థమవుతుందండి? మానవ హృదయంలో ఉన్న చింతలు, ఐహిక విచారం, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, దీన్ని ఆ ముళ్ళ కంప పీకేయడం కోసం యేసు ప్రభు చేసిన బోధ ఇది. అందుకనే ఈ ముండ్ల పొదలతో కూడిన నేల ఎట్లా ఉంది? ఐహిక విచారం ఉంది, ధన మోసం. ఐహిక విచారం ప్లస్ ధన మోసం అంటే డబ్బులు లేకపోతే ఎట్లాగా? చూడండి, ఈ లోకంలో దేవునికి ప్రత్యామ్నాయంగా ఉన్నది ఎవరు అంటే డబ్బే. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. దేవునికి పోటాపోటీ వచ్చేది లోకంలో ఏది ఉందంటే సిరి. మీరు దేవునికి, సిరికి దాసులుగా ఉండనేరరు అని అన్నాడా? దేవునికి అపవాదికి దాసులుగా ఉండనేరు అన్నాడా? అంటే అపవాది దేవునికి పోటీ ఏమి కాదు. వాడి దేవుడి ముందు నిలబడటానికి వాడికి కెపాసిటీ లేదు, డిపాజిట్లు కూడా లేవు వాడికి. మరి దేవునికి ప్రత్యామ్నాయంగా నిలబడింది లోకంలో ఎవరంటే డబ్బు, సిరి. క్రైస్తవుడుగా నువ్వు ఎటువైపు ఉన్నావు? ఇదే దేవుడు చూస్తున్నాడు. దేవుని వైపు ఉన్నావా, డబ్బు వైపు ఉన్నావా? డబ్బు కలిగి ఉండటం తప్పు కాదు, అది నీ హృదయంలో కలిగి ఉండటం తప్పు. మీకు అర్థమవుతుందండి ఈ మాట? నీకు ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు, నగలు, పొలాలు ఎన్నో ఉండొచ్చు, కానీ అవి నీ హృదయం లోపల ఉండకూడదు. మీకు ఈ మాట అర్థమైందండి? నువ్వు ఆస్తిపాస్తులు కలిగి ఉండొచ్చు, డబ్బు కలిగి ఉండొచ్చు, కానీ ఆ కలిగి ఉండడం అనేది నీ హృదయం లోపల ఉండకూడదు. అవి అంటే వాటి పట్ల ఆశ కానీ, వ్యామోహం కానీ, అపేక్ష కానీ నీ హృదయంలో ఉండకూడదు. అలా ఉంది అంటే అది కూడా ఒక రకమైన ముళ్ళ కంపే. ఎంతసేపటికి నువ్వు దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు. ఈ రకంగా మానవ హృదయంలో ఉన్న ముళ్ళ కంపను పీకేయడం కోసం యేసు ప్రభు చాలా చేశాడు. ఏమండి, మీరు ఇన్ని చెప్తున్నారండి,
ఇన్ని చెప్పినా కానీ నాకు ఆలోచనలు వస్తూనే ఉన్నాయండి, పోవట్లేదండి. ఏమి తినాలనే ఆలోచన పోవట్లేదండి, ఏమి ధరించుకోవాలనే ఆలోచన పోవట్లేదండి, డబ్బు మీద ఆలోచన పోవట్లేదండి. మరి ఏం చేయాలి అని అంటే దేవుడు ఇంకొక మార్గం కూడా చెప్తున్నాడు. చదువుదాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తూ ఉన్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఇప్పుడు మీరు అడిగారు కదా, ఏమండి నేను ఎంత ప్రయత్నం చేసినా ఈ ఆలోచనలు పోవట్లేదండి అని అంటావా? సరే, ఇప్పుడు ఏం చేస్తావు? ఒక మార్గం దేవుడు చెప్తున్నాడు. నీ చింతలన్నీ కూడా తీసుకెళ్ళి ఎవరి మీద వేయమంటున్నాడు? ఆయన మీద వేసేయి. ప్రార్థనలో మోకరించి, ప్రభువా నాలో ఈ ఆలోచన ఉంది, ఇదిగో నా హృదయంలో ఈ తలంపులు పుడుతున్నాయి, ఇదిగో వీటిని నీ మీద వేస్తున్నా, నా పరిస్థితి అంతా నీకు అప్పచెప్తున్నా ప్రభు అని నీ చింతలు యావత్తు మొత్తం తీసుకెళ్ళి ఏం చేయాలి? ఆయన మీద వేసేయి. నువ్వు ప్రశాంతంగా ఉండు. అప్పుడు నీకు తప్పనిసరిగా రిలీఫ్ వస్తుంది. అప్పుడు ఆ ముళ్ళ కంప నీ హృదయంలో నుంచి తొలగిపోతుంది. ఎందుకంటే ఆ భారం అంతా తీసి ఎవరి మీద వేసావు? నువ్వు దేవుని మీద వేసావు కాబట్టి నీకు దాని నుంచి విడుదల వస్తుంది. ఆ రకంగా నీ హృదయంలో ముళ్ళ కంప అంతా పోతుంది. నీ హృదయం మంచి నేలగా తయారవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరిగా మంచి నేల గురించి మనం చూద్దాం. 4వ నేల ఎటువంటిది? మంచి నేల. ఇది కఠినమైంది కాదు, బండబారిపోయింది కాదు. పోనీ 2వ నేలలాగా హృదయం లోపల పాపాలు ఏమైనా దాగి ఉన్నాయా అంటే అది కూడా కాదు. మరి 3వ నేలలాగా ముండ్ల పొదలు ఏమైనా ఉన్నాయా? వాటి గురించి ఆలోచన, వీటి గురించి ఆలోచన, చింతలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఏమీ లేకుండా చక్కగా ఉంది, మంచి నేల ఉంది ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చింతల గురించి యేసు ప్రభు ఎంత బోధ చేశాడంటే అంత బోధ చేశాడు. ఈ రోజులో డాక్టర్లు కూడా చెప్తున్నారు ఇదే మాట. ఏదైనా రోగం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళితే ఆయన ఏమంటాడంటే, నువ్వు దేని గురించైనా బాగా ఆలోచిస్తున్నావా? దేని గురించైనా బాగా మరీ 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 ఆలోచన ఇస్తున్నావేమో, అందుకనే నీకు ఇది వస్తుంది అంటాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే చింతిస్తున్నావు అని అర్థం. నువ్వు బాగా చింతిస్తున్నావు కాబట్టి ఇది నీకు రోగం వస్తుందమ్మా. అసలు దేని గురించి చింతపడమాకు, దేని గురించి ఆలోచన చేసుకోమాకు. నీ పనేదో నువ్వు చూసుకో, వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చింతించి ఎందుకు అనవసరంగా నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావు అంటాడు డాక్టరు కదండి. అంటే మనిషి జీవితంలో వచ్చే ప్రతి రోగం కూడా వెనకాల కారణం ఏంటి? ఈ చింతే. అందుకే దేవుడు ఈ ముళ్ళ కంపని తీసేద్దామని చూస్తున్నాడు. కానీ మనిషి ఆ ముళ్ళ కంపనే పట్టుకొని అదే కావాలి నాకు అనుకుంటున్నాడు. 4వ నేల ఏమంటున్నాం? మంచి నేల. ఈ మంచి నేల ఎటువంటి రాళ్ళు లేవు, బండబారిపోలేదు, ముళ్ళ కంప లేదు, చక్కగా ఉంది నేల. ఈ నేల మీద మనుష్య కుమారుడు విత్తనాలు చల్లుతూ ఉన్నాడు. అన్నీ మొలిచినాయి, అన్నీ పెరిగినాయి. కానీ జాగ్రత్తగా చూడండి, అన్నీ ఫలించాయి. అన్నీ ఫలించాయి. కానీ ఫలించే దగ్గర తేడా వచ్చింది. కొన్నేమో 30% ఫలించాయి 30 దంతలుగా, మరికొన్నేమో 60 దంతలుగా ఫలించాయి, మరికొన్నేమో 100 అంతలుగా ఫలించాయి. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మంచి నేలేగా, బండబారిపోయిన నేలేం కాదు కదా, ముళ్ళ పొదలున్న నేలేం కాదు కదా, లోపల రాళ్ళున్న నేలేమి కాదు కదా, మంచి నేలే కదా. పోనీ వేసిన విత్తనం కూడా మంచిదే కదా. ఏమండి, మంచిదా కాదా? విత్తనం కూడా మంచిదే. మరి అట్లా అయినప్పుడు కొన్నేమో 30 దంతలుగా ఎందుకు ఫలించాయి, మరికొన్ని 60 దంతలుగానే ఎందుకు ఫలించాయి, మరికొన్ని 100 అంతలుగా ఎందుకు ఫలించాయి? తేడా ఎక్కడొచ్చింది? రైట్, అది చెప్పి మనం ముగించుకుందాం. చూద్దాం ఒకసారి దేవుని వాక్యంలో నుంచి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకోవాలి, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వల్లే స్థాపించాలని. జాగ్రత్తగా వినండి. మీరు భాగ్యం సంపాదించుకోవడానికి,
మీకు సామర్థ్యము కలుగజేసిన వాడు ఆయనే. అంటే నీవు సంపాదించుకోవడానికి, నీవు ఫలించడానికి నీకు సామర్థ్యం కలుగజేసేది ఎవరు? దేవుడే. నువ్వు సంపాదించుకుంటున్నావా? 4 రాళ్ళు వెనకేసుకుంటున్నావా? 4 రాళ్ళు వెనకేసుకోవడం అంటే ఏదో అనుకునేరు. రాళ్ళు అంటే మన భాషలో ఏమంటున్నాం? డబ్బులు. ఒకసారి ఒక ఆమె ఎట్లాగే అనుకుందంట, రాళ్ళు అంటే ఏముందండి, 4 రాళ్లే కదా, వెనకేసుకుందామని వెనక్కి ఇసిరేసానండి, అవి వెళ్ళి ఎదుటోడి నెత్తి మీద పడ్డాయి. కాబట్టి రాళ్ళు అంటే ఇంక ఏదో అనుకునేరు. మన భాషలో, మానవ భాషలో 4 రాళ్ళు వెనకేసుకోమంటే ఏదో కిడ్నీలో రాళ్ళు వెనకేసుకున్నట్లు కాదు, 4 డబ్బులు వెనకేసుకో అని అంటున్నాం. అంటే నీ జీవితంలో 4 రాళ్ళు వెనకేసుకుంటున్నామంటే, 4 డబ్బులు సంపాదించుకున్నామంటే ఆ సామర్థ్యం ఇచ్చింది ఎవరు? దేవుడే. అంటే సామర్థ్యం ఇచ్చేవాడు ఎవరు? దేవుడే. ఇంకో మాట కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 15వ వచనంలో, అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చాడు. చూడండి, ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు పొరుగు రాజ్యానికి వెళ్తా యుద్ధానికి తన దగ్గర ఉన్న ఆస్తిని వాళ్ళకి అప్పగిస్తూ, ఒకళ్ళకేమో 5, ఒకళ్ళకేమో 2, ఒకళ్ళకేమో 1, ఎట్లా ఇచ్చాడంట? వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఇచ్చాడు. అంటే వీడికి 5 ఇస్తే వ్యాపారం చేయగలిగే సామర్థ్యం ఉందా? 5 ఇచ్చేశాడు. వీడికి 2 ఇస్తే వ్యాపారం చేయగలిగే సామర్థ్యం ఉందా? 2 ఇచ్చేశాడు. వీడికి వ్యాపారం చేయగలిగిన సామర్థ్యం ఎంత ఉంది? 1 అయితే సరిపోతుంది. అట్లా వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఇచ్చేశాడు. అలాగే దేవుడు కూడా మనకు మన సామర్థ్యాన్ని బట్టి ఇస్తాడు. ఇంతకు ఏంటి ఆ సామర్థ్యం? ఏంటి ఆ సామర్థ్యం అంటే అది చూసి ముగించుకుందాం. ఇక మత్తయి సువార్త 15వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. జాగ్రత్తగా వినండి. జన సమూహములు పిలిచి యేసు ప్రభు అంటున్నాడు ఏమని? మీరు విని గ్రహించండి. ఏమంట? మీరు వినండి, గ్రహించండి. అంటే చాలామంది వింటున్నారు. ఆ గ్రహించే సామర్థ్యం, ఏ సామర్థ్యం ఇది? గ్రహించే సామర్థ్యం. అంటే నీకు గ్రహించే సామర్థ్యాన్ని బట్టి నువ్వు ఫలిస్తావు. వింటున్నావు, నువ్వు వింటున్నావు దేవుని వాక్యం, ఆ చివరున్న ఆమె వింటుంది, బయట ఉన్న వాళ్ళు వింటున్నారు, అందరూ వింటున్నారు దేవుని వాక్యాన్ని. కానీ ఎవని సామర్థ్యం చొప్పున వాళ్ళు ఫలిస్తున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. అన్ని విత్తనాలు పడినాయి, కానీ వాటి యొక్క సామర్థ్యం ఎంత ఉంది? ఒకదాని యొక్క సామర్థ్యం 30 రెట్లే ఉంది, ఒకదానికి సామర్థ్యం 60 అంతలే ఉంది, ఇంకొక దానికి సామర్థ్యం 100 రెట్లు ఉంది. ఇప్పుడు యేసు ప్రభు లేదా ఆ యజమాని ఏమనాలి? 30 అంతలకు ఫలించిన ఆ విత్తనాన్ని పట్టుకొని, ఏంటి నీ సంగతి? నీకు నేనేం తక్కువ చేశాను? నీళ్లు కావలసినన్ని ఇచ్చాను కదా, ఎరువు కావలసినంత వేశాను కదా, మరి నువ్వు 30 అంతలు ఎందుకు ఫలించావు? మిగతా 70 అంతల సంగతి ఏంటి అని గొడవాడుకున్నాడా? గద్దించాడా? లేదు. మరి 60 అంతలు ఫలించిన దాని నేలను బట్టి ఇదేంటి మిగతా 40% ఏది, ఏం చేశావు అని అన్నాడా? అనలేదు. ఎందుకు అనలేదు అంటే జాగ్రత్తగా చూడండి. దేవుడు 100కి 100% ప్రతి ఒక్కళ్ళని వాడుకుంటాడు. అలా వాడుకునేటప్పుడు వాక్యాన్ని విని గ్రహించే సామర్థ్యం 30% ఉండొచ్చు గాక, మిగతా 70% నీ సామర్థ్యం వేరొక చోట ఉంటుంది. మీకు అర్థమవుతుందండి మాట? ఒక వ్యక్తికి వాక్యం విని గ్రహించే సామర్థ్యం 30 అంతలే ఉంటుంది, కానీ మిగతా 70 అంతలు అతని సామర్థ్యం వేరొక చోట దేవుడు ఉంచుతాడు. ఎటువంటి సందేహం లేదు. అది సంఘంలో పరిచర్య చేసే కార్యక్రమం కావచ్చు, లేకుంటే సంఘాన్ని ప్రోత్సహించే విషయం కావచ్చు, లేదు విశ్వాసులను హెచ్చరించే విషయం కావచ్చు, గ్యాదర్ చేసే విషయం కావచ్చు, లేదా సంఘ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనే విషయం కావచ్చు. ఏదో ఒక చోట ఆ సామర్థ్యం దేవుడు తప్పనిసరిగా వాడుకుంటాడు. విని గ్రహించే సామర్థ్యం 30, మిగతా 70 సామర్థ్యం వేరొక చోట కంపల్సరిగా ఉంటుంది. దేవుడు అక్కడ అతన్ని వాడుకుంటాడు. మీకు అర్థమవుతుందండి? కాబట్టి ఇతను వేస్ట్ అని అనటానికి ఏమీ లేదు. 100కు 100% ప్రతి వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. విని గ్రహించే సామర్థ్యం 30 ఉండొచ్చు కాక, మిగతా 70 సామర్థ్యం వేరొక చోట ఉంటుంది, వేరొక పరిచర్యలో. అక్కడ దేవుడు అతన్ని వాడుకుంటాడు.
విని గ్రహించే సామర్థ్యం 60 ఉంది. మిగతా 40% ఉంది కదా, అది వేరొక చోట ఉంటుంది. అది మ్యూజిక్ ప్లే చేసే దగ్గర కావచ్చు, డ్రమ్ము వాయించే దగ్గర కావచ్చు, పాటలు పాడే దగ్గర కావచ్చు, చప్పట్లు కొట్టే దగ్గర కావచ్చు, నడిపించే దగ్గర కావచ్చు, ప్రార్థన చేసే తలాంతే కావచ్చు, ఏదో ఒక చోట 40% ఉంటుంది అక్కడ. అక్కడ దేవుడు అతన్ని మళ్ళీ వాడుకుంటాడు. అంటే ఓవరాల్గా 100కు 100% అందరూ ఫలిస్తున్నారు దేవుని దృష్టిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏ వ్యక్తిని కూడా నువ్వు తక్కువ అంచనా వేయకూడదు. ఈమెకేందో వాక్యం ఇంత చెప్పిన అయ్యగారు 5 నిమిషాల కంటే ఎక్కువ గుర్తుండలేదు ఈమెకి, ఇన్ని మాటలు చెప్పిన ఒక్క మాట కంటే ఎక్కువ గుర్తుండట్లేదు ఈమెకి అని చెప్పేసి వాళ్ళని ఎప్పుడు కూడా తక్కువ చేయొద్దు. చిన్న చూపు చూడకూడదు ఎవరిని కూడా. మీకు అర్థమైందండి? వాళ్ళకేం చదువు రాదు, వీళ్ళకేం ఒక అక్షరం మొక్క రాదు, వీళ్ళే ఉందిలే అని ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని తక్కువ అంచనా వేయకూడదు. దేవుని దృష్టిలో ఒక సేవకుడు ఎంత విలువైన వాడో, ఆ చివర ఉన్న వ్యక్తి కూడా దేవుని దృష్టిలో అంతే విలువైనవాడు. మీకు అర్థమవుతుందండి? అందరినీ దేవుడు తన సంఘంలో తన పరిచర్యలో వాడుకుంటాడు తప్ప, ఇదిగో నీకేం చదువు సంజలేదు, నువ్వు పనికిరావు, పక్క తప్పుకో అనే మాట దేవుడు ఎప్పుడూ వాడడు. మనుషులుగా మనం కూడా అట్లాగే ఎప్పుడూ వాడకూడదు. అలా వాడుతున్నామంటే ఎవరిని నిందిస్తున్నట్లు? దేవుణ్ణే, వాళ్ళను సృష్టించిన సృష్టికర్తనే నిందిస్తున్నట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా 100కు 100% దేవుడు వాడుకుంటాడు. విని గ్రహించే సామర్థ్యం 30 ఉండొచ్చు, మిగతా 70 ఇంకొక చోట ఇంకొక స్థలంలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని దృష్టిలో 100కు 100% ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్లాంటి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక.